రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన ఏడాది విజయవంతంగా పూర్తయిందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. 11 ఏళ్లుగా అంత్యోదయ స్ఫూర్తితో ప్రధాని మోదీ పాలన కొనసాగిస్తున్నారన్నారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో పనులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 97 లక్షల గృహాలకు సురక్షిత తాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు. అవి దొవుతుంటే నీరు ఊరి బయటకు వస్తున్నట్టు వీళ్ళు చేసినటువంటి విధ్వంసాలు. అందుకని ఇందాక ఒక మాట చెప్పా, అరాచకం విధ్వంసం అనే దానికన్నా కూడా కొత్త పేరు ఏదన్నా పెట్టాల్సి వస్తుంది ఆ జగన్ పాలనలో 5 సంవత్సరాలు అనేది. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఉన్న వాస్తవంగా ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నిధులు అసలు ఎంత కావాలి అనేటటువంటి దాన్ని అసెస్ చేయడం. వాళ్ళు నిధులు కూడా ఎందుకు సరిగా అసెస్ చేయలేదంటే గత 5 సంవత్సరాల్లో మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాల్సి వస్తుందని చెప్పి ఎగ్గొట్టేశారండి. ప్రజలకి నోటో మట్టి కొట్టేటటువంటి పరిస్థితి. దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణా అనేది ఇక్కడ భారతుందండి. కడప జిల్లాలో గండికోట ఉంది. కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతాల మొత్తానికి కూడా ఈ నీటిని సోర్స్ గా తీసుకొని గ్రామాలకి మొత్తాన్ని కూడా కనెక్ట్ చేయాలి. ఒకవైపు సత్యసాయి జిల్లాకి, రెండో వైపు ఇటు చిత్తూరు జిల్లాకు కూడా సర్వ్ చేస్తా ఉంది. ఎత్తేసారు, ఏం పట్టించుకోకుండా బోర్ ఉండదు, నీటి వనరు ఉండదు, ట్యాప్ ఒకటి పెట్టేసి పూర్తయినట్టు రికార్డులో రాసేయటం. గత 5 సంవత్సరాలు అసలు ఇట్లా వెళ్ళి జిల్లాల్లో వెళ్ళి ఇదిగో ఏం జరుగుతుంది అని అడిగే నాదులు లేకపోవటం. అధికారులు కూడా ఒక లైన్కి ట్యూన్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి సాధారణ పాలన సాగేటటువంటి విధంగా వాళ్ళు ఏ విధంగా పనిచేయాలనేటటువంటి లైన్ ఏదైతే ఉందో దానికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఇలా చేస్తే ఫలితాలు బాగా వస్తాయి అనే దాని దగ్గరికి వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే సూర్యగర్ లాంటి పథకం దగ్గర మేమిచ్చే సూచన ఏంటంటే అధికారులు నేరుగా వెళ్ళి చెప్పేదానికన్నా కూడా ఇప్పుడే వరకు ఇన్స్టాల్ చేసుకున్నటువంటి వారు ఫలితాలు ఏ అయితే వాళ్ళు లాభం పొందారో వాళ్ళతోటి 30-40 సెకండ్ షార్ట్ వీడియోస్ చేపించి గతంలో వాళ్ళకి బిల్ ఎంత వచ్చేది, ఇది పెట్టుకున్నాక ఏమొచ్చింది అనేది వినియోగదారుడు చెప్తే దాన్ని ప్రజలు ఎక్కువగా నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళమని సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంది.